విజయనగరం జిల్లా రేగిడి మండలం ఓనుగూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటిలో ఒంటరిగా ఉన్న యువతిపై అదే గ్రామానికి చెందిన దిబ్బ రాము అనే వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. అటువైపుగా వెళ్తున్న యువకులకు బాధితురాలి అరుపులు వినిపించడంతో అక్కడి నుంచి వెళ్లి రక్షించారు. రెండు చేతులు కట్టి నోరు నొక్కి లైంగిక దాడికి ప్రయత్నించిన రామును అడ్డుకొని స్థానికులు సాయంతో ఓ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం ఓనుకూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటిలో ఒంటరిగా ఉన్న యువతిపై అదే గ్రామానికి చెందిన దిబ్బ రాము అనే వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. అటువైపుగా వెళ్తున్న యువకులకు బాధితురాలి అరుపులు వినిపించడంతో అక్కడికి వెళ్లి రక్షించారు. రెండు చేతులు కట్టి నోరు నొక్కి లైంగిక దాడికి ప్రయత్నించిన రామును అడ్డుకొని స్థానికుల సాయంతో ఓ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, చెప్పండి. విజయ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం ఉనుకూరు గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం దాదాపుగా కూడా 1 గంట సమయంలో దారుణ ఘటన వెలుగు చూసిందని చెప్పవచ్చు. అయితే ఉనుకూరు అనే గ్రామానికి చెందినటువంటి ఇంటర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిపై 50 ఏళ్ల వయసు ఉన్నటువంటి దిబ్బ రాము అనేటటువంటి వ్యక్తి ఒక్కసారిగా కూడా ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో చొరబడి ఆయన్ని అఘాయత్యం చేసే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఈ ప్రయత్నం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున అరుపులు వేయడంతో స్థానికంగా ఉన్నటువంటి వీధిలో ఉన్నటువంటి కొంతమంది యువకులు ఆ అమ్మాయి తాలూకా అరుపులు విని ఒక్కసారిగా కూడా ఇంట్లోకి వెళ్లడం జరిగింది. అప్పటికే దిబ్బ రాము అనేటటువంటి వ్యక్తి అమ్మాయిపై అత్యాచారం చేసే ప్రయత్నంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకసారిగా కూడా యువకులు ప్రతిఘటించడం జరిగింది. ప్రతిఘటించిన అనవసరం ఎవరైతే ఇంటర్ విద్యార్థిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నటువంటి దిబ్బ రాము అనే వ్యక్తిని ఒకసారి కూడా ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చి ఇంటి ఎదురుగా ఉన్నటువంటి విద్యుత్ స్తంభానికి కట్టేసి పెద్ద ఎత్తున కూడా దేహశుద్ధి చేయడం జరిగింది. అయితే అనంతరం ఈ ఘటనపై అయితే మాత్రం స్థానికంగా సంచలనం రావడంతో ఒక్కసారిగా కూడా స్థానికంగా ఉన్నటువంటి రేగిడి పోలీసులకి యువకులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి రేగిడి పోలీసులు దిబ్బ రాముని ఏదైతే విద్యుత్ స్తంభానికి కట్టి ఉంచారో కట్టును విడిపించి ఆయన్ని పోలీస్ స్టేషన్ తరలించడం కూడా జరిగింది. ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా ఉనుకూరు గ్రామంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా భయాందోళన నెలకొందని చెప్పవచ్చు. 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి దిబ్బ రాము అనే వ్యక్తి ఒక ఇంటర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిపై అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఘటన ఒకసారి కూడా ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. అయితే ఆ యువతి అరుపులు విన్న యువకులు లోకి వెళ్లి మరి యువతిని కాపాడడంతో ఆ యువకులకి పెద్ద ఎత్తున కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆ పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి ఆ పూర్తి స్థాయి కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ప్రస్తుతం ఘటనా స్థలంలో కనిపిస్తుందని చెప్పవచ్చు. విజయ, ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రావణ్.